చేయడం ద్వారా కొంచెం ఊపు తెచ్చే ప్రయత్నము, దృష్టి కూడా ఇటువైపు పెట్టే ప్రయత్నం. అందులో భాగంగా సజ్జలకు ఇంకా బాగా ప్రాధాన్యత పెంచి మరిన్ని అప్పగిస్తారని గట్టిగా ఉన్నట్టు. వాళ్ళ అబ్బాయికి ఏమో కొన్ని కేసులు అవి వచ్చాయి కాబట్టి ఆ బాధ్యతలు, పార్టీ బాధ్యతలు తగ్గిస్తారని, విడుదల రజనీ కావచ్చు, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల మార్పిడి చేస్తారని. మీరు గమనిస్తే ఇదే సమయంలో నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది, నియోజకవర్గాలు మారుతాయి, జిల్లాలు మారుతాయి, ఈ ప్రచారం కూడా జరుగుతుంది. సో వీటన్నిటి మధ్యలో వీటితో లింక్ పెట్టి తమ పార్టీ స్వరూపాన్ని అంతర్గతంగా కొంచెం మార్చి కొత్త వాళ్లకు, ఉన్నవాళ్ళకు, కొందరికి నమ్మిన వాళ్ళకు బాధ్యతలు పెంచటం, కొందరికి మార్చడం కూడా చేస్తారు. పార్టీని కొంచెం స్ట్రీమ్ లైన్ చేస్తారని. దీనికి ఒక ముఖ్యమైన కారణం ఏమంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్తో ఉన్న ఒక పెద్ద ఆయనలాగా ఉన్నటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి జగన్ చుట్టూ అంతా వంధ్యమాగదులను, భజన రాయిళ్లను పెట్టుకుంటే ఎప్పుడు నిజాలు ఎలా తెలుస్తాయి. కాబట్టి నిజాలు తెలియాలంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవాళ్ళు, వాస్తవాలు చెప్పేవాళ్ళు కావాలి అని రాజమోహన్ రెడ్డి మామూలుగా కొంచెం జాగ్రత్తగా చాలా అచ్చితూచి మాట్లాడుతుంటారు. వాళ్ళ అబ్బాయి కూడా చనిపోయాడు కదా, ఇప్పుడు ఉన్నాయని కూడా ఇంకొక ఆయన ఉన్నారు. కాబట్టి చాలా గట్టి హెచ్చరిక వైసీపీలో ఈ భావం కూడా పెరిగింది. దాదాపు ఆస్థాన విద్వాంసులాగా వాళ్లే ఉండి ఆయన పక్కదో పట్టిస్తున్నారు, నిజాలు తెలియకుండా చేస్తున్నారు. అందుకే ఒకసారి ఓడిపోయాడు, ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన తెస్తున్నారని. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సాక్షి బాధ్యతల్లో కూడా కొన్ని మార్పులు చేస్తారు అనేటటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. అంటే రెండు, దాడి పెంచటం, గాడిన పెట్టడం. తెలుగుదేశం మీద దాడి పెంచటం, వైసీపీని గాడిలో పెట్టడం అన్న దాని మీద ఆయన దృష్టి పెడుతున్నారు. అయితే అదే సమయంలో ఒక బాగా శృతిమించిన విశ్వాసం, ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నది మళ్ళీ జగన్ను ఆవరించింది. ఇప్పటికే అయిపోయింది దాదాపు, మళ్ళీ ముఖ్యమంత్రి కావడం, మళ్ళీ ప్రభుత్వంలోకి రావడమే తరువాయి, ఇంకేం మిగలలేదు అన్న పద్ధతిలో ఆలోచిస్తున్నారు. ఎందుకంటే పేరు